నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ మరి కాసేపట్లో సమావేశాలు ప్రారంభం. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం. నవోదయను నారాయణపేటకు ఇవ్వండి, ఎంపీ డీకేను కోరిన ఎమ్మెల్యే చిట్యం పర్ణికారెడ్డి. గురుకులాల్లో బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటన, పార్టీకి నివేదికను సమర్పించనున్న నేతలు. అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అర్ధగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్ణయించాలని నిర్ణయిస్తారు. కాగా శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అర్ధగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. కాగా ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024 కూడా ఉంది. గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఇక గ్రామానికి రెవెన్యూ సంబంధిత అధికారిని నియమించుకోవడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇక సమగ్ర కులగణన సర్వే పైన ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించనుంది. ఇప్పటికే కులగణన వివరాల సేకరణ పూర్తయింది. డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. దీంతో కులగణన వివరాలను అసెంబ్లీలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపైన, పంచాయతీ ఎన్నికలు వంటి వాటిపైన చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ఏమేం కార్యక్రమాలు చేశారో వివరించే అవకాశం అసెంబ్లీలో ఉంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహావిష్కరణ జరగనుంది. 1,00,000 మంది మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చేలా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది.
విగ్రహ రూపురేఖల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకు విగ్రహ నమూనాను సిద్ధం చేసి అందుకు అనుగుణంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివార్లోని పెద్దాంబర్పేట వద్ద ప్రత్యేకంగా రూపొందించారు. గత తెలంగాణ తల్లి విగ్రహం జరీ అంచు ఉన్న పట్టుచీర, మెడలో కంటే, బంగారు హారం, ఎడమ చేతిలో బతుకమ్మ, కుడి చేతిలో మొక్కజొన్న, చేతికి బంగారు గాజులు, కాళ్లకు వెండి మెట్టెలు, నడుముకు వడ్డానముండగా బంగారు అంచు ఉన్న ఆకుపచ్చ చీర మెడలో కంటే, బంగారు గొలుసు ఎడమ చేతిలో, వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ అభయహస్తంగా కుడి చేయి చేతికి తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేస్తున్నారు. లైవ్ చూద్దాం.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సైనిక్ స్కూల్ ఏర్పాటుకు స్థలం కేటాయిస్తే పేటకు సైనిక్ స్కూల్ తీసుకొస్తానని ఎంపీ డీకే అరుణ హామీ ఇచ్చారు. శనివారం పట్టణంలోని 6వ వార్డులో టీఎఫ్యుఐడిసి అండ్ మున్సిపల్ ఫండ్స్ 2,20,00,000తో ఏర్పాటు చేసిన పార్కును ఎంపీ డీకే అరుణ నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు. అలాగే అమృత్ స్కీమ్ కింద వాటర్ సప్లై పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమృత్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు నిధులు ఇస్తున్నామన్నారు. అందరికీ మంచినీళ్లు అందించాలన్న సదుద్దేశంతో నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నారాయణపేటకు కూడా నవోదయ మంజూరు చేయించాలని ఎంపీ డీకే అరుణను ఎమ్మెల్యే పర్ణికారెడ్డి కోరారు. రాబోయే రోజుల్లో నారాయణపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ, కౌన్సిలర్లు మహేష్, సత్య, రఘుపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల భాగంగా జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామస్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు, డివైఎస్ఓ వెంకటేష్, డిపిఓ కృష్ణ, హెచ్ఎం భారతి, మండల విద్యాధికారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నిన్న ఒక న్యూస్ వచ్చింది నవోదయ స్కూల్ గురించి. మహబూబ్నగర్ పార్లమెంట్ మా నారాయణపేటని గుర్తుపెట్టుకోవాలని, నారాయణపేటకి ఇవ్వాలని కూడా నా తరఫున మేము మిమ్మల్ని కోరుతున్నాం. నారాయణపేటకి ఆల్రెడీ సైనిక్ స్కూల్ వచ్చింది, అది పోయింది. అది కూడా ఎక్కడ పోదు దానికి ఎంబడే ల్యాండ్ ఇప్పించేయి, సైనిక్ స్కూల్ వస్తుంది. నవోదయ స్కూల్ మహబూబ్నగర్లోనే ప్లేస్ చూస్తారు జిల్లా మొత్తానికి, అంటే పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ మొత్తానికి కాబట్టి అది సెంట్రల్లీ లొకేటెడ్. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జిల్లా కలెక్టర్తో కూడా మాట్లాడినా ప్లేస్ అందరికి సూటబుల్ ఉండే ప్లేస్ కూడా కావాలి. దానికి 10 ఎకరాలు మినిమం ఉండాలి. కాబట్టి దానికి నవోదయ స్కూల్ గురించి మరి మహబూబ్నగర్ జిల్లా మీద వచ్చింది కాబట్టి మహబూబ్నగర్ జిల్లా అంటే కూడా ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో 3 ఉన్నాయి నియోజకవర్గాలు. మహబూబ్నగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాలు ఉన్న నియోజకవర్గాలు మహబూబ్నగర్ జిల్లా అయితే 3 ఉన్నాయి కాబట్టి ఇది పార్లమెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్ కాబట్టి మహబూబ్నగర్ పేరు మీద వచ్చింది. సో సైనిక్ స్కూల్ ఇక్కడ గతంలో శాంక్షన్ ఉన్నది కాబట్టి దానికి స్థలాన్ని ఇమ్మీడియట్ గా నేను కలెక్టర్ గారితో మాట్లాడితే మనం ఐడెంటిఫై చేసి చెన్నపల్లి దగ్గర ఇంతకుముందు కూడా చూసినట్టు ల్యాండ్ ఉంది, ఐడెంటిఫై చేసినారు కాబట్టి అది ఇమ్మీడియట్. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ చూద్దాం. జాతికైన గుర్తింపు, గౌరవం ఆ జాతి అస్తిత్వమే. ఆ అస్తిత్వానికి మూలం సంస్కృతి. ఆ సంస్కృతికి ప్రతిరూపమే తల్లి. స్వరాష్ట్ర సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో
సకల జనులను సబ్బండ వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ తల్లి 4 కోట్ల ప్రజల ఆలోచనను, ఆచరణను, కార్యాచరణలన్నింటినీ ఒక చోటకు చేర్చి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి. మనల్ని నిరంతరం చైతన్యపరిచి లక్ష్య సాధన వైపు నడిపించిన గొప్ప స్ఫూర్తి తెలంగాణ తల్లి. అలాంటి తెలంగాణ తల్లి స్వరూపంపై పలు రూపాలు ఇప్పటికే జనబాహుల్యంలో ఉన్నాయి. వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు, అధికారికంగా మనం గౌరవించుకోలేదు. తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల. అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టలతో గురుకులాల్లో నెలకొన్న అధ్వాన పరిస్థితుల తుది నివేదికను బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కె చంద్రశేఖరరావుకు 5 మెన్ కమిటీ ఆదివారం అందజేసింది. గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ కేసులు, విద్యార్థుల ఆత్మహత్యలు తదితర అంశాలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్పీ నాయకులు గురుకుల బాట చేపట్టిన విషయం తెలిసిందే. 5 మెన్ కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 9 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలను సందర్శించారు. సంక్షేమ వసతి గృహాల్లోని పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయా అంశాలపై కమిటీ సభ్యులు ప్రత్యేకంగా నివేదిక రూపొందించారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ను కమిటీ చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, సభ్యులు బాలసుమన్, ఎర్రోల శ్రీనివాస్, కేతిరెడ్డి వాసుదేవారెడ్డి, ఆంజనేయ గౌడ్ కలిసి నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా నివేదికలో ఉన్న గురుకుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గెల్లు శ్రీనివాస్, తుంగబాలు, సతీష్, స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ సూరారంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ అధ్యక్షులు మన్నేరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వివిధ జిల్లాల నుంచి మత్స్యకారుల సమస్యలు, వారికి జరుగుతున్న అన్యాయంపై చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అక్రమ అరెస్టులు ప్రభుత్వం చేపడుతుందని మత్స్యకారులు మండిపడ్డారు. కుత్బుల్లాపూర్లో మన్నేరాజును ఢిల్లీకి వెళ్లకుండా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి సూరారం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన నేతలు కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కొనియాడారు. మొన్న ఈ మధ్యన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అనేక
రకాలుగా యానం ప్రజలకు నేనేదో అభివృద్ధి చేశాను, నేనే అన్నీ తెచ్చేసాను, లేకపోతే నువ్వేం చేసావు 3 ఏళ్ళ నుంచి కబ్జాలు, లేకపోతే ఇంకొకటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయనకి చెప్పేది ఒకటే ఏంటి అంటే, దేనికైనా కూడా నేను మీ గవర్నమెంట్, మీ సీఎం గారు మీ చేతిలో ఉండడం జరిగింది. దేనికైనా కూడా నువ్వు అన్న మాటలు వాస్తవం అనుకుంటే దేనికైనా కూడా రెడీ. నీ వల్ల అభివృద్ధి జరగట్లేదని గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎరుకల జాతికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో ఎరుకల ఆత్మగౌరవ పోరాట మహాసభను జయప్రదం చేయాలని సంఘ అధ్యక్షుడు కె సంహారం తిరుపతి పిలుపునిచ్చారు. ప్రజా సమితి రాష్ట్ర ప్రతినిధుల సభను హైదరాబాద్లో డిసెంబర్ 15 ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశము తెలంగాణ ఎరుకల ప్రజా సమితి ఎరుకల అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎరుకల కుటుంబానికి 5 గుంటల స్థలం ఇచ్చేంత వరకు పోరాటం చేయడానికి తెలంగాణ ఎరుకల ప్రజా సమితి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే ప్రభుత్వము ఎరుకల కులస్తుల గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 8 లక్షల జనాభా ఉన్నది. సమగ్ర సర్వే లెక్క ఏదైతే ఎరుకల కులస్తులు ప్రత్యేక సర్వే చేసి వారి అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని మేము ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.